ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో CITU ఆధ్వర్యంలో నాయకులు కొండ వెంకటేష్, స్వర్ణలత సహకారంతో వెంకట రామనప్ప అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోరంట్ల CI బోయ శేఖర్ పాల్గొన్న ఈ సమావేశంలో కార్మికులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. కార్మికుల కష్టాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో మీ పిల్లలను బాగా చదివించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, వారిని కూడా కార్మికులుగా తయారు చేయొద్దని కార్మికులకు చైతన్యపరుస్తూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పనులు చేస్తూ ప్రమాదాలకు గురై కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. పనులు చేస్తూ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం, కార్మిక సంఘాలు కార్మికులు అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో మండల కార్మికులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు తప్పకుండా సభ్యత్వం తీసుకుని ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలను ఉపయోగించుకోవాలని తెలియజేయడమైంది. ఈ సమావేశంలో జనసేన సురేష్, నూరు, మేస్త్రీలు వెంకటేష్, శివ, అంజీ, వడ్డే సురేష్, రామాంజీ, విజయ్, అశోక్, ఇతర కార్మికులు పాల్గొనడం జరిగింది. సమావేశం అనంతరం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక దేశాలకి, ఇతర రాష్ట్రాలకు వలసపోయి అక్కడ పని లేక, అక్కడ కనీసం తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు అనేక రూపాల్లో ఉన్నాయి. అట్లాంటి చనిపోయినటువంటి కార్మికుని శవాన్ని రిటర్న్ తీసుకురావడానికి చేతగాక శవాలను కూడా అక్కడే పడేసినటువంటి అనేక సందర్భాల్ని మనం చూసాం కన్నారు. అందుకనే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో పెద్ద ఎత్తున CITగా మనం కొట్లాడాల్సి వచ్చింది. మన రాష్ట్రంలో పుట్టి, మన రాష్ట్రంలో పెరిగి, మనం సేవ చేస్తూ ఏడే రాష్ట్రానికి కూలి కోసం లేదా తిండి కోసం పోయి ప్రాణాలు పోతే ఆ కుటుంబాలు అంటే ఆ శవాన్ని కూడా తెచ్చుకోలేని స్థితిలో మేమున్నాం. అందుకని అక్కడ పోల్చినటువంటి అవసరం లేకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా పోరాటం చేసినటువంటిది ఈ రాష్ట్రంలో CITU. ఒక భవన నిర్మాణ కార్మికుల కోసమే కాదు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో కార్మికుడు, అమాలి కార్మికుడు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాటం చేసి అప్పుడున్నటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒకే మాట చెప్పాడు, అంటే వ్యవసాయ కార్మికుల తర్వాత ఎక్కువ మంది ఉన్నటువంటి వేదికపై ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు భవన కార్మికులు ఒక సంఘంగా ఏర్పడి దాన్ని ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళకు ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉండాలనేది గైడ్ చేయడానికి మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషకరం. దీనికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను వచ్చేటికి 4 months అయింది. 4 monthsలో చూసిన, ఇప్పుడు నా పక్కలే ఉన్నాడు పెద్ద ఆయన, ఏదో రోడ్డు వేస్తే ఓపెనింగ్ పోయినాం, అతన్ని సొంతంగా డబ్బులతో వేసినాడని ఆ రోజే అక్కడ చెప్తుంటే చాలా హర్షించినాం. అలాగే మా స్టేషన్ ముందర వాటర్ ట్యాంక్ పెట్టి దానికి సమ్మర్లో మంచినీళ్ళు, ఫిల్టర్ వాటర్ కూడా సప్లై చేస్తారు. కాబట్టి అలా మానవతా దృక్పథంతో మనం ఎంత సంపాదించినామని కాదు, కానీ ఏ విధంగా బతికినాం అనేదే మన యొక్క నిదర్శనం. మీ అందరికి కూడా ఒకటే చెప్తాను, కార్మికులు అంటే కష్టాన్ని వాళ్ళ యొక్క వేరే అలవాట్లు, మట్కా, క్రికెట్ బెట్టింగ్, తిక్తిక అలవాట్ల వల్ల సంపాదించేది కాకుండా వాళ్ళ యొక్క కష్టాన్ని వడ్డించి సంపాదించి వాళ్ళ యొక్క ఫ్యామిలీని నిలబెట్టి వాళ్ళు అవతల వాళ్ళకి ఒక మంచి గృహాన్ని లేకుంటే మంచి ఏదైనా హౌసెస్ ఇచ్చి వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళు ఆ ఇంట్లో చల్లగా ఉండేటట్టు చూస్తుంటారు. అందుకే మా దగ్గరికి అప్పుడప్పుడు కొన్ని పంచాయతీలు వస్తుంటాయి, సార్ మధ్యలో ఇచ్చిపెట్టినారు బేల్లరి, కొద్దిగా వర్క్ చేసి మధ్యలో ఆపేసినాడు, ఇంత రావాలా అంత రావాలా అని. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి,
అరే బాబు అతనికి ఎన్ని బాధలు ఉంటాయి మేస్త్రికి. అతను మనము ప్రతి ఒక్క ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ఫస్ట్ ఇంట్లోన బట్టలు పెట్టేది, ఫస్ట్ భోజనాలు పెట్టేది, పెట్టి వాళ్ళు సంతోషంగా వాళ్ళని చేస్తేనే మనం ఉన్న ఇంట్లోన మనకు మనశ్శాంతి ఉంటుంది అనేది ఒక మన కల్చర్ రా బాబు. దానికి డబ్బుతో ముడిపెట్టొద్దండి. ఆ విధంగా వాళ్ళ కష్టానికి మనం ఎప్పటి నుంచో పెట్టిన పురాతన కాలం నుంచి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి బట్టలు పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళను సన్మానిస్తారు.